అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 4వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 10వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే చాలామంది ప్రేక్షకుల కోరిక మీద మాత్రమే నేను నక్షత్రాల గురించి, తిథుల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వారఫలము 4 నుంచి 10 వరకే కాకుండా ఆదివారం నుంచి శనివారం వరకు, పుష్యమి నక్షత్రం నుంచి చిత్తా నక్షత్రం వరకు, అమావాస్య తిథి నుంచి షష్ఠీ తిథి వరకు ఈ యొక్క వారఫలాలు ఉంటాయని తెలుసుకోవాలి. ఈ వారం కానీ గ్రహ స్థితులను చూసుకుంటే శుక్రుడి యొక్క మార్పు మనకు చాలా పెద్ద తేడా కనిపిస్తూ ఉంది. కుజుడు, గురువు వృషభ రాశిలో, అలాగే రవి అంటే సూర్యుడు కర్కాటక రాశిలో, బుధ శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. అలాగే చంద్రుడు వచ్చేసి కర్కాటకం, సింహం, కన్యా రాశిలో సంచరిస్తూ ఈ వారం అంతా ఫలితాలు ఇస్తున్నారు. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి, మీ జీవితంలో యొక్క దశ ఏమిటో, అంతర్దశ ఏమిటి, మీ నక్షత్రము, లగ్నము, రాశి అన్నీ కూడా 50 పేజీల జాతకం ఉంటుంది మీది. అలాగే మీ జాతకాన్ని 20 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడి వాయిస్ రికార్డ్ చేయించడం జరుగుతుంది. ఆ 50 పేజీలు మీకు పంపడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లకి పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేయి ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేతి ఫోటోలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. ఏదైనా సరే మనిషి అన్నప్పుడు, ఈ భూమి మీద పుట్టినప్పుడు అనేక సమస్యలతోని మా దగ్గరికి వస్తారు. ప్రతి సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదన్నమాట. మరి ఈ సమస్యలని చాలా పెద్దవి చేసి దాన్ని జనాలని దోచుకోవడానికి చాలామంది ఉంటారు. కానీ వాళ్ళని రక్షించడానికి కోసమే మేమనేది చాలా సింపుల్గా మీకు రెమెడీ చెప్పి సింపుల్గా మిమ్మల్ని ఆ ఇబ్బందుల నుంచి పడేసేటువంటి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు సింపుల్గా రెమెడీ చేస్తాను. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని చెప్పేసి పేరు పెట్టుకున్నాను. మీరందరూ కూడా దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ బంధువులకి, స్నేహితులకి మా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, ధనుసు రాశి వాళ్ళందరికీ 4వ తారీఖు ఆగస్టు నుంచి 10వ తారీఖు ఆగస్టు వరకు అనేక శుభ పరిణామాలు జరుగుతూ కొన్ని అడ్డంకులు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మీరు చేసే ప్రయత్నాల మీదే మీకు ధన రాబడి ఉంటుంది. అనేక రకాలుగా ధన రాబడి ఉండే అవకాశాలు ఉంటాయి. మానసికంగా స్థిరంగా ఉండాలి. మీ ఆలోచనలు ఎటువంటి మార్పులు లేకుండా సిద్ధంగా ఉండండి అన్నిటికి కూడాను. అలాగే అన్ని మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు, చిన్ననాటి స్నేహితులు కలుసుకోవటాలు అనేకంగా బాగున్నాయి. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనేటప్పుడు ఒక మంచి పండితుడిని కనుక్కొని ఆ తర్వాత డబ్బు ఇన్వెస్ట్ చేయటం మంచిది. తొందరపాటు పనికిరాదు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు శ్రద్ధ వహించాలి. అలాగే తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారన్నమాట. అలాగే పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మీకు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. కొంచెం కష్టపడితే అన్ని పనులు పూర్తవుతాయి. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉన్నత స్థితిలోకి వెళ్ళే అవకాశాలు బాగున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు తీసుకెళ్తారు. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు చాలా అదుపులో ఉంటాయని చెప్పాలి. ఈ రాశి వాళ్ళకి గ్రహాధిపతి గురువు. మరి గురువు అంటేనే మనము హనుమత్ ప్రభువుని గురువుగా అనుకుంటాం. కాబట్టి శ్రీ గురు చరణ అని చెప్పి గురువు యొక్క మంత్రంతో మనము ఆంజనేయ స్వామిని కొలుస్తాం. కాబట్టి మీరందరూ కూడా సుందరకాండ రోజు చదువుతూ గురు మంత్రాన్ని చదివితే మీకు ఈ వారం అంతా చాలా బాగుంటుంది. చూశారు కదా 12 రాశులకు మనం ఏ విధంగా చెప్పామో అలాగే మీరందరూ పరిహారాలు చేసుకోండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం
పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో నేను ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. మీ జాతకం మొత్తం కూడా మీకు క్లియర్గా చెప్పి పరిష్కారాలు చెప్పి జాతకాన్ని మెయిల్ చేయటం, అలాగే రికార్డ్ చేసిన 20 నిమిషాలని మీరు మళ్ళీ మళ్ళీ వినొచ్చు కూడా. అలాగే మీ స్నేహితులకి బంధువులకి నా ఛానల్ గురించి తెలియజేస్తారని, thesimpleastrologer.comని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.